చెప్పావు. అనుకుంటే ముంగిసలా మింగేస్తోంది. కత్తివాటం చూస్తుంటే మన పీకల దాకా వచ్చేలా ఉంది. ఇక ఈ రుద్రమ ఆట ఎవడు కట్టిస్తాడు? వచ్చేశాడు తమ్ముడు. రుద్రమదేవి పనిపట్టే బందిపోటు గోణ గన్నారెడ్డి వచ్చేశాడు. కురుక్షేత్రం పతాక స్థాయికి వచ్చింది. మనమందరం రాజీ పడ్డాం. సరే, ఇప్పుడు మనం ఎవరితో చేతులు కలపాలి? మనం ఎవరితోనూ చేతులు కలపడానికి రాలేదు పులసోమ. అందరి చావు కళ్ళారా చూసేదానికి వచ్చినాము. గోన గన్నారెడ్డి చేతుల్లో రుద్రమదేవి, మహాదేవుడి చేతుల్లో గోన గన్నారెడ్డి, హరిహర మురారి దేవుల చేతుల్లో మహాదేవుడు చచ్చాక మిగిలిన వాడి మీద కత్తి దోస్తాం. యుద్ధంలో ఎవడు ఎంత మునగాడన్నది లెక్క కాదు. చివరి దెబ్బ ఎవడు కొడతాడో వాడిదే గెలుపు. వ్యూహాన్ని మించిన ప్రతి వ్యూహం గరుడ వ్యూహం పన్నాడు. గద్ద పావుని తన్నుకుపోయినట్టు గోన గన్నారెడ్డి రుద్రమదేవి ప్రాణాలు ఎగరేసుకుపోతాడు.
రక్తంలో ఊపిరున్నంత దాకా రుద్రమ్మ మీద ఏముని నీడ కూడా పడనీయా. ఓరుగల్లు భద్రకాళికి కొరవి వీరభద్రుడు తోడైనట్లు ఈ రుద్రమదేవికి గోన గన్నారెడ్డి జతైనోడే విరో. గన్నారెడ్డి రుద్రమ్మ ఒక్కటే అంటే ఇక మనం తెల్ల జెండాలు ఎత్తాల్సిందే. నివ్వెరబోయి చూస్తున్నారేంద్ర. రుద్రమ్మని చంపేటందుకో గద్దె దించేటందుకో గోనగన్నారెడ్డి శత్రువుల తొత్తు కాదు, కాకతీయ ప్రజల సొత్తు. ఈ రాజ్యాన్ని కబలించాలని కుట్ర చేసిన ఒక్కొక్క సామంత రాజుని బయటికి వెళ్ళి నరుక్కుంటూ వచ్చిన మీరందరూ కలిసి బలపడకూడదనే ఆ దినం అనామిక పెళ్లి ఆపిన. కోశాగారాల మీ సొత్తుని కొల్లగొట్టి మీరు సొంతంగా సైన్యాలు ఏర్పాటు చేయనీయకుండా అడ్డం దలిగిన గదే సొత్తు 7 కోట గోడలు నిర్మించినకే లంకె బిందులుగా తిరిగి ఇచ్చిన రుద్రమ్మకి సైన్య బలం పెరగాలని ప్రతి యువకుడిని నా లెక్క తయారు చేసిన బందిపోట్ల కాదు, రుద్రసేన సైనికుల్లా. రుద్రమ్మ జన్మ రహస్యం అంతపురం బయట తెలిసిన మొదటి మనిషిని నేనే. ఆ రహస్యం బయటకు రానియకుండా మీ బామ్మది నాగదేవుని కుతిగో సంపింది నేనే. రుద్రమ్మ కుటుంబాన్ని అంతం చేద్దామని మీ కుట్రని పట్టాపంచలు చేసి రాజ్యాన్ని నిలబెట్టిన బందిపోటనేటిది మీరేసిన దొంగ ముద్ర కాదురా. బాధ్యతలు అప్పగిస్తూ రాణి రుద్రమ్మ వేసిన రాజ్యం ముద్ర. ఇంత కపట నాటకమా? ద్రోహం, మోసం. యుద్ధం ఎలా చేయాలో శత్రువే హెచ్చరిస్తాడు. ఎలాంటి ఆయుధాలు చేపట్టాలో ఆ శత్రువే నిర్ణయిస్తాడు. మీ కుట్రలకు నేరాలకి ఇదే సరైన సమాధానం. కాకతీయ పౌరుషానికి వజ్ర ఖచ్చిత రక్షా కవచమేరా ఈ గోనగన్నారెడ్డి. రాయ్ గన్నారెడ్డి, ఇప్పటికి చాలా సార్లు మాయ చేసి బయటపడ్డావు. మా నాన్న చేతిలో మీ నాన్న కుక్క చావు చచ్చాడు. నిన్ను నేను చంపి అనామికను ఉంచుకుంటా. తరువాత రుద్రమదేవిని కూడా గమ్మనుండవా. రుద్రమ్మ చేతుల మీ ఇద్దరు సావు రాద్దామనే ఇయాల్టి దాకా ఇడిచిపెట్టిన. రుద్రమ్మ, ఇల్లు మీ వంతు.